హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్. మీరు యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, క్యాట్, జిఆర్ఈ, జీమాట్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, సరే ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా వాటికి సంబంధించిన రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ ఈ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయబడి ఉంటాయి. సో యూ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జాయిన్ అవర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న వాట్సాప్ గ్రూప్స్లోకి మీరు వస్తే దానికి సంబంధించిన కొన్ని డెమో క్లాసెస్ కానీ, కొంత యూస్ఫుల్ కంటెంట్ కానీ, ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న కోర్సు వివరాలు కానీ అందులో చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, తెలుసుకోవాలనుకునే వాళ్ళు కానీ, యూ కెన్ ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కోర్సెస్. సో ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్స్ అండ్ జాయిన్ ది వాట్సాప్ గ్రూప్స్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దామా మరి? సో టైటిల్ ఏం చెప్తోంది? పీస్ఫుల్ స్టార్ట్. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏం లేదు, ప్రశాంతంగా స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయిందంట? ఎలక్షన్ హడావిడి. ఎక్కడ? అస్సాం మరియు వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే. డిస్పైట్ a fierce contest, the first phase of the polls was spared of major violence. దీని అర్థం ఏంటి? ఫియర్స్ కాంటెస్ట్. ఫియర్స్ అంటే బాగా అగ్రెసివ్గా, పోటాపోటీగా, అంటే మంచి యుద్ధంలాగా కాంటెస్ట్. కాంటెస్ట్ అంటే పోటీ. ఇది జరిగినప్పటికీ, డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్, అంత ఫియర్స్గా కాంటెస్ట్ జరిగినప్పటికీ జనరల్గా ఏమనుకుంటాం, పోటా పోటీగా రెండు పార్టీలు పోటీ పడినప్పుడు ఎలాగైనా మనకే రావాలి పవర్ అన్నట్టు పోటీ పడినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్స్ దగ్గర వైలెన్స్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతే కదా? ఎవరైనా ఎలాగైనా గెలిచేయాలనుకునేవాడు ఎంతకన్నా తెగించేస్తారు. సో వైలెన్స్ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోల్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం was spared of major violence. Spared of అంటే ఆ మేజర్ వైలెన్స్ ఏమీ లేకుండా వదిలేశారు. స్పేర్డ్ ఆఫ్ అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే టు లీవ్ అన్ఇంజూర్డ్, అంటే ఎటువంటి హాని జరగకుండా పోల్స్ జరిగిపోయాయి. ఇంజురీ లేకుండా, హాని లేకుండా, హార్మ్లెస్గా పోల్స్ జరిగిపోయాయి అని అర్థం. డిస్పైట్ యొక్క యూసేజ్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ డిస్పైట్, ఇట్ ఇండికేట్స్ వాట్? కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటి? వైట్ షర్ట్ వేసాం అనుకోండి, పైన కింద బ్లాక్ ప్యాంట్ వేస్తాం. సో వైట్కి బ్లాక్ కాంట్రాస్ట్. అలాగే మంచికి చెడు కాంట్రాస్ట్, పాజిటివ్కి నెగిటివ్ కాంట్రాస్ట్. ఇప్పుడు డిస్పైట్ ఏ ఫియర్స్ కాంటెస్ట్. ఫియర్స్ కాంటెస్ట్ అంటే బాగా పోటీ పడి ఉన్న, ఒక అగ్రెసివ్గా పోటీ ఉంది అనుకోగానే న్యాచురల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? హింస జరిగే అవకాశం ఉంది, కొట్టేసుకుంటారు, ఎలాగైనా గెలిచేయాలనుకుంటారని న్యాచురల్ ఎక్స్పెక్టేషన్. దానికి కాంట్రరీగా జరిగింది, అంటే వైలెన్స్ లేకుండా జరిగింది కాబట్టి డిస్పైట్ అనే పదం వాడారు. డిస్పైట్ ప్లేస్లో మనం ఇంకా ఏ పదాలు వాడచ్చు? యూ కెన్ ఆల్సో యూస్ ఇన్స్పైట్ ఆఫ్. సేమ్ మీనింగ్ వస్తుంది. ఇంకొక పదం రీసెంట్గా మనం చాలాసార్లు చూస్తున్నాం, నాట్ విత్ స్టాండింగ్. సేమ్ మీనింగ్ వస్తుంది, నాట్ విత్ స్టాండింగ్ అనే పదం. నాట్ విత్ స్టాండింగ్ ఏ ఫియర్స్ కాంటెస్ట్ అని చెప్పి కూడా రాయొచ్చు, సేమ్ మీనింగ్. ఇలాగే కాంట్రాస్ట్ ఇండికేట్ చేసే ఇంకొన్ని పదాలు ఉన్నాయి. బట్, ఎట్, రైట్? బట్, ఎట్, హౌవెవర్, బట్, ఎట్, ఆల్దో, దో, ఈవెన్ దో. ఈ పదాలన్నీ కూడా కాంట్రాస్ట్ ఇండికేట్ చేస్తాయి. ఎప్పుడు మీరు ఎడిటోరియల్ చదివేటప్పుడు కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ చదివేటప్పుడు కానీ, ఇక్కడ కనిపిస్తున్న పదాలు మీరు చూస్తే మైండ్కి ఇమీడియట్గా తట్టాల్సిందేంటి? కాంట్రాస్ట్ వస్తుంది. ఈ సెంటెన్స్కి నెక్స్ట్ సెంటెన్స్కి డైరెక్షన్ మారిపోతుంది అని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సురేష్ ఈజ్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్. బట్ అన్నాను, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? చాలా మంచి స్టూడెంట్. కానీ అన్నాం అంటే అతను ఏదో నెగిటివ్ చెప్పబోతున్నాం అనే కదా అర్థం. మంచి స్టూడెంట్ అని చెప్తూ కానీ అంటే ఏదో నెగిటివిటీ చెప్పాలనుకుంటున్నాము. అలాగే దో సురేష్ ఈజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్, సురేష్ మంచి స్టూడెంట్ అయినప్పటికీ అగైన్ యు ఆర్ ట్రైంగ్ టు సే సంథింగ్ నెగిటివ్. ఈ కాంట్రాస్ట్ని ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం ఆన్ సాటర్డే విట్నెస్డ్ అన్ ఇంప్రెసివ్ టర్న్అవుట్. దీని అర్థం ఏంటి? సాటర్డే రోజు జరిగిన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్, ఎక్కడ? వెస్ట్ బెంగాల్ మరియు అస్సాంలో జరిగిన ఈ పోలింగ్ విట్నెస్డ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పీరియన్స్డ్. మీకు చాలాసార్లు చెప్తాను, ఐ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్ వైల్ ఐ వాజ్ కమింగ్ టు ఆఫీస్. నేను ఆఫీస్కి వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ని చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను, నా కళ్ళతో నేను చూశాను. విట్నెస్ని ఇక్కడ ఎలా వాడారు? వెర్బ్గా వాడారు.
దేన్ని ఎక్స్పీరియన్స్ చేసేవి? అండ్ ఇంప్రెసివ్ టర్న్అవుట్. టర్న్అవుట్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది బయటికి వచ్చి ఓటు వేయడం. ఒక ఎలక్షన్లో టర్న్అవుట్ బాగుంది అంటే అర్థం ఏంటి? మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్అవుట్ అండ్ ఓటెడ్ అని అర్థం. ఇంప్రెసివ్గా ఎక్కువ మంది వచ్చి ఓటు వేశారు అని అర్థం. ఇన్ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్, కొన్ని నియోజకవర్గాల్లో ద టర్న్అవుట్ వాజ్ వెల్ అబౌవ్ 80%. 80% పైన ప్రజలు ఓటు వేయడానికి వచ్చారు. ఇన్ అస్సాం 47 కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ 30 కాన్స్టిట్యుయెన్సీస్ వెంట్ టు ద పోల్స్. అస్సాంలో 47, వెస్ట్ బెంగాల్లో 30 నియోజకవర్గాలు పోల్స్కి వెళ్ళాయి ఫస్ట్ ఫేజ్లో, విత్ టర్న్అవుట్స్ ఆఫ్ 79.97% అండ్ 84.63% రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్లీ అనే పదాన్ని ఎలా వాడతారు చూడండి. ఈ 79.97% దేనికి సంబంధించింది? అస్సాంకి సంబంధించింది. 84.63 ఎవరిది? వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. రెస్పెక్టివ్లీ అనే పదం వాడడం వల్ల ఏం తెలిసింది? మొదట వాడిన పర్సంటేజ్ మొదట చెప్పబడిన రాష్ట్రాన్ని, తరువాత వాడిన పర్సంటేజ్ తరువాత చెప్పబడిన రాష్ట్రాన్ని అని అర్థం. అలాగా రెస్పెక్టివ్లీని అలా ఉపయోగించుకోవాలి. In 2016, the ruling Trinamool Congress won 26 of the 30 seats in West Bengal in the tribal regions of Jangal Mahal. ఈ జంగల్ మహల్లోనే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ జరిగాయి. దీంట్లో 30 సీట్లు 26 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది 2016లో ఈ ట్రైబల్ రీజన్స్లో. కానీ ఇన్ ద 2019 లోక్సభ ఎలక్షన్స్ ద బీజేపీ మేడ్ సిగ్నిఫికెంట్ ఇన్రోడ్స్. కానీ 2019లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో సీన్ రివర్స్ అయిపోయింది. ఈ మన తృణమూల్ కాంగ్రెస్కి కంచుకోటలా ఉన్న ఈ రీజియన్లోకి బీజేపీ దూరిపోయింది. మేక్ ఇన్రోడ్స్ అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళ టెరిటరీలోకి మనం గట్టిగా దూరిపోవడం అంటే అర్థం ఏంటి? అక్కడ వాళ్ళే గెలుస్తారు అని చెప్పి మనం అనేసుకుంటున్నాం, రైట్? సో వాళ్ళ ఫేజ్ని, వాళ్ళ కంచుకోటని వీళ్ళు బద్దలు కొట్టేశారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని వీళ్ళు తగ్గించేశారు అని మీనింగ్ తీసుకోవచ్చు. ఆ రీజియన్లో తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఇంపాక్ట్ని బీజేపీ తగ్గించగలిగింది 2019లో. ఇన్ అస్సాం ద రూలింగ్ బీజేపీ, అస్సాంలో రూలింగ్ పార్టీ బీజేపీ 135 of 47 seats in 2016. 2016లో 47కి 30 సీట్లు బీజేపీ గెలిచింది అస్సాంలో. వేర్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎంప్లాయిడ్ ఇన్ టీ ఎస్టేట్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ కాంగ్రెస్ టు బీజేపీ ఇన్ లార్జ్ నెంబర్స్. ఈ ఎక్కువగా మీకు అస్సాం అంతా టీ కదా, సో ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్కి ఓటు వేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ద బీజేపీ ఈస్ పుల్లింగ్ అవుట్ ఆల్ ద స్టాప్స్ టు రిటైన్ పవర్ ఇన్ అస్సాం అండ్ రెస్ట్ ఇట్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఫర్ ది ఫస్ట్ టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పుల్లింగ్ అవుట్ ఆల్ ద స్టాప్స్ అనేది ఇడియం. సో దీని మీనింగ్ ఏంటి చూడండి. ఇఫ్ సమ్వన్ ఈస్ పుల్లింగ్ అవుట్ ఆల్ ద స్టాప్స్ మీన్స్ దట్ పర్సన్ ఈజ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు విన్. అంటే ఎలాగైనా గెలవాలి. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ దే కెన్ డూ. చెయ్యగలిగినంత చేసేసి గెలవాలనే ప్రయత్నం చేస్తే యూ కెన్ సే పుల్లింగ్ అవుట్ ఆల్ ద స్టాప్స్. వాట్ ఎవర్ దే కెన్ డూ దే ఆర్ డూయింగ్. ఏం చేయగలరు అన్నీ చేస్తున్నారు. మోదీ గారిని తీసుకొస్తున్నారు, అమిత్ షాని తీసుకొస్తున్నారు, ఏం చేయగలరు అన్నీ చేస్తున్నారు. అస్సాంలో తన పవర్ని నిలబెట్టుకోవడానికి, మరియు రిటైన్ అంటే ఉన్నది కాపాడుకోవడం, మరియు రెస్ట్ ఇట్ ఇన్ వెస్ట్ బెంగాల్. రెస్ట్ అంటే పుల్ అవే, వేరే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవడం. పవర్ ఎవరి దగ్గర ఉంది? వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ చేతిలో నుంచి లాగేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇట్ ఈస్ పుట్టింగ్ ఇన్ గ్రేట్ ఎఫర్ట్, doing everything that it can do. The fierce nature of the contest in West Bengal is far too evident. But still, చూసారా ఇందాక ఏం చెప్పాను మీకు, బట్ అనేది ఎలా వాడతాం? కాంట్రాస్ట్ ఇండికేట్ చేయడానికి. బట్ స్టిల్ ప్లేస్లో యూ కెన్ ఆల్సో యూజ్ ఎట్. ఎట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బట్. ఎట్ అంటే బట్ స్టిల్, ఎట్ దెర్ వాజ్ నో మేజర్ వైలెన్స్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్. ఫియర్స్ అంటే అర్థం ఏంటి? అగ్రెసివ్. Aggressive nature of the contest అంటే పోటీ is in West Bengal is far too evident. Evident అంటే అర్థం ఏంటి? Obvious, easily seen, you can clearly see it. ఎందుకంటే ఒకళ్ళపైన ఒకళ్ళు మాటల బాణాలు వేసుకుంటూ ఉంటారు. నరేంద్ర మోదీ గారిని మన మమతా బెనర్జీ ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంటారు, తీసి పారేస్తూ ఉంటారు. ఇక్కడ అమిత్ షా వచ్చేసి దీనిపైన కూడా అలాంటి కామెంట్సే చేస్తారు. చాలా వేడిగా మాటల తోటాలు పేలుతూ ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. అందుకే ఇట్ ఈస్ ఫార్ టు ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే వీ కెన్ క్లియర్లీ సీ ఇట్, ఇట్ ఈస్ ఆబ్వియస్. మరి అంత వేడిగా జరుగుతున్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం?
పెద్ద యుద్ధాలు జరిగిపోతాయేమో, వైలెన్స్ జరిగిపోతుందేమో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ బట్ స్టిల్ దెర్ వాజ్ నో మేజర్ వైలెన్స్. హ్యావ్ యూ అబ్జర్వ్ ది కాంట్రాస్ట్ అబ్జర్వ్ చేశారా? నో మేజర్ వైలెన్స్. ఇది ఫస్ట్ ఫేజ్లో అసలు వైలెన్సే పెద్దగా జరగలేదు. ద బీజేపీ హ్యాస్ కంప్లైంట్ ఆఫ్ వైలెన్స్ బై ద టీఎంసీ వైల్ ద లేటర్ హ్యాస్ కంప్లైంట్ ఆఫ్ పార్టిసన్షిప్ బై ద ఎలక్షన్ కమిషన్. బీజేపీ ఏమంది? తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు హింసాత్మక సంఘటనలకి పూనుకున్నారు, వైలెన్స్ చేశారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు. వైల్ ద లేటర్, ఇక్కడ లేటర్ అంటే ఎవరు? మళ్ళీ చూడండి, ఇక్కడ ద లేటర్ అన్నారు కదా, ఆ ముందు సెంటెన్స్లో ఇద్దరు గురించి మాట్లాడాం. ఒకటేమో టీఎంసీ, ఇంకొకటేమో బీజేపీ. ఇలా ఇద్దరు గురించి మాట్లాడినప్పుడు ద లేటర్ అన్నారనుకోండి, తరువాత చెప్పబడింది అని అర్థం. ద బీజేపీయా ద టీఎంసీయా? ద టీఎంసీ తర్వాత చెప్పబడింది. బీజేపీని రిఫర్ చేయాలంటే ఏం రాస్తారు? ద ఫార్మర్, FORMER, ద ఫార్మర్ అని రాస్తారు. ఇది LATER లెటర్ కాదు, అది తరువాత అనే మీనింగ్. ఇది LATTER. బీజేపీ ఓకే, తృణమూల్ కాంగ్రెస్ ఏమైనా కంప్లైంట్ చేసింది? పార్టిసన్షిప్ అంటే అర్థం ఏంటి? ఫేవరబుల్ టు వన్ పార్టీ. సింపుల్గా చెప్పాలంటే బయాస్. బయాస్ అంటే పక్షపాత ధోరణితో ప్రవర్తించింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. సో ఒక పార్టీకి ఫేవరబుల్గా వాళ్ళు ప్రవర్తించారు, న్యూట్రల్గా ఉండలేదు అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా హ్యాస్ క్లెయిమ్ అంటే అన్నారు. ఏమన్నారు? దట్ ద బీజేపీ ఈస్ సెట్ టు విన్ 26 of the 30 seats in West Bengal and 37 of 47 seats in Assam. ఆయన ఏమన్నారు? 30 సీట్లకి ఎలక్షన్ జరిగితే ఫస్ట్ ఫేజ్లో 26 మాకే వచ్చేస్తాయి, అక్కడ 47కి ఎలక్షన్ జరిగితే 37 మాకే వచ్చేస్తాయని చెప్పి అమిత్ షా అన్నారు. ద టీఎంసీ హ్యాస్ రిడిక్యూల్డ్ ద క్లెయిమ్. ఆయన అన్న మాటని టీఎంసీ మాక్ చేసింది. మాక్ అన్న రిడిక్యూల్ అన్న అర్థం ఏంటి? కామన్, ఎద్దేవా చేసింది అంటారు తెలుగులో. అంటే అది ఏదో వాగుతుంటాడులే, అంత సీన్ లేదు అక్కడ అని మనం కొట్టి పారేస్తాం చూడండి, అది దాన్నే మాక్ అంటాం. టు మేక్, దాని ఒక కామెడీ లాగా తీసిపారేయడం, అంత సీన్ లేదు అక్కడ, ఏదో వాగుతున్నారు అన్నట్టుగా కొట్టి పారేసింది, ఎద్దేవా చేసింది, ఎగతాళి చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఎగతాళి చేసింది ఆ క్లెయిమ్, ఆ మాటల్ని. బీజేపీకి అంత సీన్ లేదు అని చెప్పి వీళ్ళు అన్నారు. బేసికల్గా మీరు చాలాసార్లు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మొత్తం మాకే వచ్చేస్తాయని వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. నేను చిన్నప్పుడు నాకు డౌట్ వచ్చేది, అంత క్యాలిక్యులేషన్ అలా తెలిసిపోతాయి కదా ఎలక్షన్స్ అప్పుడు, 3 తెలిసిపోతుంది కదా మనకి, పడుతున్నాయో పడట్లేదు, మరీ తెలియనంతగా ఉండదు కదా, అలా ఎలా చెప్పేస్తారు? అన్ని సీట్లు మాకే వచ్చేస్తాయని వీళ్ళు అంటారు, అన్ని సీట్లు మాకే వచ్చేస్తాయని వాళ్ళు అంటారు. చాలా కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. తర్వాత నాకు అర్థమైంది, అది వాళ్ళ యాక్చువల్ కాన్ఫిడెన్స్ కాదు, నెక్స్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అలా చెప్తారు. ఇప్పుడు చూడండి, ఫేజ్ 1లో అందరూ బీజేపీ వైపే ఉండిపోయారు అని బీజేపీ అన్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సైలెంట్గా ఉండిపోయింది అనుకోండి, ఫేజ్ 2కి ఓటేసే వాళ్ళు మొత్తం బీజేపీకి వెళ్ళినట్టు ఉంటుంది, ఇప్పుడు నేను తృణమూల్ చేస్తే నా ఓటు వేస్ట్ అయిపోతుంది అనే ఆలోచనతో మిగిలిన వాళ్ళు కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయిపోతారు. నెక్స్ట్ ఫేజ్లకి ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరికి వాళ్ళు మేకపోతు గాంభీర్యం చూపిస్తారు. లోపల భయంగా ఉంటుంది, మనకు పడిందా వాళ్ళకి పడిందని, బయటికి మాత్రం మొత్తం మాదే, వేవంతా మాదే అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. In Assam, the Congress has claimed to have made major gains in the first phase. అస్సాంలో బీజేపీకి కాంగ్రెస్కి పోటీ. కాంగ్రెస్ ఏమంటుంది? మేము చాలా గెయిన్స్ని మేము సాధించగలిగాము ఫస్ట్ ఫేజ్లో అని చెప్పి కాంగ్రెస్ ఉంటుంది. ద క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ క్యాన్ ఓన్లీ బి రెడ్ యాజ్ సిగ్నలింగ్ ఫర్ సపోర్టర్స్ అండ్ రైవల్స్ alike by each side. మీకు చెప్పాను ఆల్రెడీ, సిగ్నలింగ్ అది, ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ యాజ్ ఎ సిగ్నల్ టు ది సపోర్టర్స్ అండ్ రైవల్స్. ఈ మాట్లాడడం, వాళ్ళు చెప్పిన దానికి కౌంటర్ క్లెయిమ్ చేయడం, ఇవన్నీ కూడా సపోర్టర్స్కి మరియు రైవల్స్కి ఒక సిగ్నల్స్, ఒక ఇండికేటర్స్ లాగా మాత్రమే ఉపయోగపడతాయి, అంతేగాని అవి నిజాలని కాదు, అది వాళ్ళు ఏదో పెద్ద రీసెర్చ్ చేసి కనుక్కున్నది కూడా కాదు. రైవల్స్కి భయం కలిగిస్తే, అమ్మో మన అపోజిషన్ వాళ్ళకి ఇన్ని వచ్చేస్తాయా, సపోర్టర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం స్ట్రాంగ్గానే ఉన్నామని. ఇలా సిగ్నల్ చేయడానికి కోసం చేసే క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ ఇవన్నీ. బట్ there are certain trends notable as the campaign for the second phase on April 1 peaks. కొన్ని ట్రెండ్స్ మాత్రం కనిపిస్తాయి. అంటే వీళ్ళు ఇలాగా ఈ అబద్ధపు క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ చేసినప్పటికీ ఇంకోవైపు కొన్ని ట్రెండ్స్ అయితే కనిపిస్తాయి, సెకండ్ ఫేజ్ వచ్చేసరికి కనిపిస్తాయి అంటున్నారు. ఎందుకంటే బయట న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఈ సర్వేలు చేస్తారు చూడండి,
వాళ్ళకి తెలుస్తుంది, ఈ పార్టీ వాళ్ళు కాకుండా. ఈ పార్టీ వాళ్ళు చెప్పేది మనం నమ్మలేం. ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇన్ 8 phases ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ 3 phases ఇన్ అస్సాం. అస్సాంలో 3 phases, వెస్ట్ బెంగాల్లో 8 phases ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది చూసారా, టెన్స్ చూడండి, గ్రామర్ ఇక్కడ ఆర్ బీయింగ్ హెల్డ్. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఏ టెన్స్ లో ఉంది? ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, ఆర్ బీయింగ్ హెల్డ్. ప్యాసివ్ వాయిస్ లో మీకు బీ ఫామ్ తర్వాత V3 వస్తుంది. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు ఇలాగనమాట, ఆర్ బీయింగ్ హెల్డ్. హెల్డ్ అనేది V3. The BJP in Assam is not as defensive as the TMC is in West Bengal. ఇప్పుడు రూలింగ్ పార్టీ తమిళ మనకి వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రూలింగ్ పార్టీ అయినది డిఫెన్సివ్గా ఉంది, అంటే అగ్రెసివ్గా, అంటే వాళ్ళే ఖచ్చితంగా గెలిచేస్తారనే పరిస్థితి లేవు. బీజేపీ వాళ్ళని బాగా వెనక్కి నెట్టేసింది. సో మనం గెలుస్తామా గెలవనే టెన్షన్ బీజేపీ కన్నా తృణమూల్ కాంగ్రెస్కి ఎక్కువగా ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ గత 2 టర్మ్స్ నుంచి అధికారంలో ఉంది. మమతా బెనర్జీకి లోకల్ ఒక బ్రాండ్ నేమ్ ఉంది, ఒక పెద్ద లీడర్ ఆవిడ. సో ఆవిడికి కోల్పోయేది ఎక్కువ. బీజేపీకి అక్కడ సరైన లీడరే లేరు. అమిత్ షా మరియు నరేంద్ర మోదీ గారి కరిష్మాతో వాళ్ళు లాగిస్తున్నారు. సో బీజేపీకి ఏది వచ్చినా వచ్చినట్టే. అందుకని తృణమూల్ కాంగ్రెస్ ఈజ్ డిఫెన్సివ్, అంటే ఈ రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. కానీ బీజేపీ అస్సాంలో మరి ఇక్కడ రూలింగ్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ డిఫెన్సివ్ గా ఉంది కదా, మరి అస్సాంలో రూలింగ్ పార్టీ బీజేపీ అది కూడా డిఫెన్సివ్ గా ఉందంటే లేదు. అస్సాంలో బీజేపీ అగ్రెసివ్ గానే ఉంది, బీజేపీ గెలుస్తుందని నమ్మకంతో ఉంది అక్కడ. కానీ ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. ఎందుకో చూడండి, ద షెనానిగన్స్ ఆఫ్ ఇట్స్ లీడర్స్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ అన్ అన్మిస్టేకబుల్ యాంటీ ఇన్కంబెన్సీ అగైన్స్ట్ ద టీఎంసీ విచ్ హ్యాస్ బీన్ ఇన్ పవర్ ఫర్ 10 years నౌ. రైట్, ఇది చూడండి. ద షెనానిగన్స్ అంటే డిజానెస్ట్ యాక్టివిటీస్, అవినీతి లేకపోతే నిజాయితీ లేకుండా చేసిన యాక్టివిటీస్. తృణమూల్ కాంగ్రెస్ యొక్క లీడర్స్ చేసిన ఈ అవినీతి కార్యక్రమాలు, డిజానెస్ట్ యాక్టివిటీస్ అనేవి హ్యావ్ రిజల్టెడ్ ఇన్, అవి దేనికి దారి తీసాయి? ఇన్ అన్ అన్మిస్టేకబుల్ యాంటీ ఇన్కంబెన్సీ. వినండి, ఇన్కంబెంట్ అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు, యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత. యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ అంటారు, అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వేసే ఓట్ని యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అని చెప్పి అంటారు. అన్మిస్టేకబుల్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. మామూలుగా అన్మిస్టేకబుల్ అంటే మనం ఏమనుకుంటాం? మిస్టేక్ లేనిది, తప్పు లేనిది, తప్పు చేయడానికి లేనిది అని అనుకుంటాం. మిస్టేక్ అనే పదం కనిపిస్తుంది కానీ మీనింగ్ అది కాదు. అన్మిస్టేకబుల్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? డిస్టింక్టివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్టింక్టివ్? సంథింగ్ దట్ ఈస్ క్లియర్లీ రికగ్నైజబుల్. ఈజీగా మనం గుర్తించదగింది, రికగ్నైజ్ చేయగలిగిన దాన్ని మనం డిస్టింక్టివ్ అంటాం. అన్మిస్టేకబుల్ అంటే ఇది దీన్ని చూసి ఇంకో దాంతో కన్ఫ్యూజ్ అయిపోవడం. ఇప్పుడు ఒక వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి అని అనుకోవడం అంటే ఏమనుకుంటున్నాం మనం? యూఆర్ మిస్టేకెన్ బికాస్ నువ్వు ఒకళ్ళు అనుకున్నావు, ఇంకొకరు అనుకున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరినో చూసి ఈ అమ్మాయి ఎక్కడో చూసినట్టుంది అని అంటాం. అంటే మనం ఎవరినో అనుకొని ఎవరినో మైండ్లో పెట్టుకుంటాం, ఇక్కడున్న వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతాం. సో మిస్టేక్ అయ్యాను అనుకుంటాం. అన్మిస్టేకబుల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ అలా కన్ఫ్యూజ్ అవ్వడం లేదు. డిస్టింక్టివ్. ఈ అమ్మాయికి జడ పెద్దది ఉంది, ఆ అమ్మాయికి జడ తక్కువ. సో డిస్టింక్షన్ ఉంది, ఇద్దరు వేరు అని క్లియర్గా చెప్పగలిగారు అనుకోండి. సో యూ సే అన్మిస్టేకబుల్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ అన్మిస్టేకబుల్ యాంటీ ఇన్కంబెన్సీ అంటే క్లియర్ ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక వేవ్ అనేది క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది, రికగ్నైజబుల్ గా కనిపిస్తుంది. సో బీజేపీ కొత్తగా ఏం చేయక్కర్లా, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటే చాలు అనే సెన్స్ ఇక్కడ వస్తుంది. ఎందుకు? తృణమూల్ కాంగ్రెస్ గత 10 ఏళ్లుగా పవర్లో ఉంది. సో 10 ఏళ్లుగా ఒక పార్టీ పవర్లో ఉంటే ఆబ్వియస్ గా ఎప్పటి నుంచో పవర్లో ఉన్న వాళ్ళు ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసేసి ఉండొచ్చు, దానివల్ల ప్రజలకి విషయం వెళ్తుంది. సో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక భావనతో ఉంటారు. ద పార్టీ ఈస్ ట్రైయింగ్ టు రికవర్ లాస్ట్ గ్రౌండ్. దీని అర్థం చూడండి. లాస్ట్ గ్రౌండ్ అంటే అర్థం ఏంటి? కోల్పోయిన పాపులారిటీ. ఏదైతే పాపులారిటీ కోల్పోయిందో, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ కోల్పోయిందో, కోల్పోయిన పాపులారిటీని, ఇన్ఫ్లుయెన్స్ని మళ్ళీ రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రకంగా? విత్ న్యూ ప్రామిసెస్ అండ్ బై రైడింగ్ ఆన్ ద పర్సనల్ పాపులారిటీ దట్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కంటిన్యూస్ టు కమాండ్. మరి ఏ రకంగా తృణమూల్ కాంగ్రెస్ గెలవాలనుకుంటుంది? కోల్పోయిన ఆ పవర్ని, కోల్పోయిన ఇన్ఫ్లుయెన్స్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొత్త ప్రామిసులు చేయడం ద్వారా. మరియు మమతా బెనర్జీ గారి యొక్క పర్సనల్ పాపులారిటీ పైన, ఇఫ్ యు రైడ్ ఆన్ సంథింగ్,
అంటే దాన్ని ఉపయోగించుకొని ఆవిడకున్న పర్సనల్ పాపులారిటీని ఉపయోగించుకొని మళ్ళీ ఇట్ వాంట్స్ టు రికవర్ ద లాస్ట్ గ్రౌండ్, కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించాలని ట్రై చేస్తుంది. దో చూడండి, అగైన్ ఎ వర్డ్ ఇండికేటింగ్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ ఇండికేట్ చేసే వర్డ్ స్టార్టింగ్లో చెప్పాను. దో ఇట్ హ్యాస్ నో లీడర్ ఆఫ్ ఎనీ కాన్సిక్వెన్స్. ఇంపార్టెంట్ అది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీడర్ ఆఫ్ కాన్సిక్వెన్స్? ఇదేదో నార్మల్గా పదం బట్టి వెళ్ళిపోకూడదు. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎ లీడర్ ఆఫ్ కాన్సిక్వెన్స్, దట్ మీన్స్ హీ ఈజ్ అన్ ఎఫెక్టివ్ లీడర్. ఎదుటి వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగి, మంచి టీమ్ ప్లేయర్గా ఉండగలిగే లీడర్ని లీడర్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటాం. అయితే బీజేపీకి వెస్ట్ బెంగాల్లో ఒక్క లీడర్ ఆఫ్ కాన్సిక్వెన్స్ కూడా లేరు. అంటే ఎఫెక్టివ్గా ఇతను మా చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్, ఇతను ఎక్సలెంట్ లీడర్ అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేకపోయినప్పటికీ, అండ్ ఇట్స్ క్యాంపెయిన్ ఈజ్ బీయింగ్ స్పియర్-హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ మిస్టర్ షా. మరి ఎవరు అక్కడ లీడ్ చేసే వాళ్ళు లేరు. మరి క్యాంపెయిన్ ఎవరు నడుపుతున్నారు? ప్రచారం. క్యాంపెయిన్ అంటే ఎలక్షన్ ప్రచారం. ఈ ప్రచారం ఎవరు హెడ్ చేస్తున్నారు? స్పీర్ హెడ్ అంటే లెడ్, ముందుండి నడిపించడం. ఎవరు చేస్తున్నారు? ప్రైమ్ మినిస్టర్ మోదీ మరియు అమిత్ షా, వీళ్ళిద్దరే నడిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకంటూ లీడర్ లేరు, నేషనల్ లీడర్స్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ద బీజేపీ హోప్స్ టు హార్వెస్ట్ యాంటీ టీఎంసీ సెంటిమెంట్స్ అండ్ విన్ పవర్. ఇందాక మీకు ఏం చెప్పాను? టీఎంసీ లీడర్స్ షెనానిగన్స్, డిజానెస్ట్ యాక్టివిటీస్ గత 10 సంవత్సరాలుగా ఎక్కువగా చేయడం వల్ల చాలా యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది బలపడిపోయింది. ఆ వ్యతిరేకత ఓటుని వీళ్ళు హార్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. హార్వెస్ట్ చేయడం ద్వారా గెలవడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హార్వెస్ట్? గ్యాదరింగ్ క్రాప్. పంట పండిన తర్వాత దాన్ని కోతలు చేసి అంతా కలిపి ఒక దగ్గర తీసుకొని చేయడాన్ని హార్వెస్టింగ్ అంటాం. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా కూడా ఒక దగ్గరికి చేర్చి దాన్ని గ్యాదర్ చేసి దాన్ని వీళ్ళకు అనుకూలంగా మార్చుకొని పవర్ని గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. వాళ్ళకంటూ ఒక లీడర్ లేకపోయినా, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా మాత్రమే వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వ వ్యతిరేకతని మనకు ఆయుధంగా మలుచుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అలా చేస్తూ పవర్ గెలవాలని అనుకుంటుంది. ద బీజేపీ హ్యాస్ నాట్ అనౌన్స్డ్ ఎ చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ ని కూడా అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఎవరో వాళ్ళకే తెలియదు. పవర్ఫుల్ లీడర్ అక్కడ లేరు. చెప్పారు కదా, లీడర్ ఆఫ్ ఎనీ కాన్సిక్వెన్స్ ఎవరు లేరు అని చెప్పాం. అస్సాంలో ద పారాడాక్స్ ఇస్ దట్ ఇట్స్ మెషినరీ ఈస్ డిపెండెంట్ మోర్ ఆన్ ది పవర్ఫుల్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ దాన్ చీఫ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్. అస్సాంలో ఒక పారాడాక్స్ ఉంది. పారాడాక్స్ అంటే అర్థం ఏంటంటే సీమింగ్లీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. అంటే ఒకదాన్ని ఒకటి కాంట్రాడిక్ట్ చేసుకునే దాన్ని మనం పారాడాక్స్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక పార్టీలో అందరికంటే ఎవరు పవర్ఫుల్ లీడర్, ప్రజాదరణ ఎక్కువగా ఉన్న లీడర్ ఎవరైతే అతనే చీఫ్ మినిస్టర్ అవుతారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారే చీఫ్ మినిస్టర్గా ఉంటారు, వేరే వాళ్ళు రారు. వచ్చే అవకాశం ఎలా ఉంటుంది? టీడీపీలో చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ ప్రజాదరణ ఉన్న వాళ్ళు, ఎక్కువ ప్రజలకి నమ్మకం ఉన్న లీడరే ఉంటారు. కానీ విచిత్రంగా అస్సాంలో చీఫ్ మినిస్టర్ సర్బానంద కన్నా కూడా ఇంకొక మినిస్టర్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. ఎవరు? హిమంత బిశ్వ శర్మ. హీ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఆయన పైన పార్టీ భవిష్యత్ అక్కడ ఆధారపడి ఉంది. అందుకే ఇట్ ఈస్ ఏ పారాడాక్స్. ఎందుకంటే అది కాంట్రడిక్టరీ. అలా మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. జనరల్గా యూ ఎక్స్పెక్ట్ ద పార్టీస్ ఫార్చ్యూన్స్ టు బి డిపెండెంట్ ఆన్ ది చీఫ్ మినిస్టర్, నాట్ ఆన్ ఎనదర్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ నడిపిస్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా కాంట్రడిక్టరీగా ఇలా ఉంది. మిస్టర్ మోదీస్ విజిట్ టు బంగ్లాదేశ్ in the midst of అంటే in the middle of election has triggered communal tensions there. నరేంద్ర మోదీ గారు బంగ్లాదేశ్కి వెళ్ళారు. ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నప్పుడు అక్కడ బంగ్లాదేశ్కి వెళ్ళడం వల్ల బంగ్లాదేశ్లో మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. ట్రిగ్గర్ అంటే ఒకటి చెలరేగడం, ఒకదానికి కారణభూతం అవ్వడం. అక్కడ కమ్యూనల్ టెన్షన్, మతపరమైన ఘర్షణలు చెలరేగడానికి ఈయన విజిట్ కారణమైంది, ట్రిగ్గర్ చేసింది. ద హిందూ మైనారిటీ ఇన్ బంగ్లాదేశ్ ఈస్ కమింగ్ అండర్ అటాక్ బై ఇస్లామిస్ట్స్. బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీ అక్కడున్న ఇస్లామిస్టుల చేత అటాక్ చేయబడుతోంది. ఈజ్ కమింగ్ అండర్ ది అటాక్ బై ఇస్లామిస్ట్స్. ఎందుకంటే మా ముస్లిమ్స్ని మీ హిందూ దేశంలో ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు వాళ్ళు ఏదో అనుకుని అక్కడున్న హిందూస్ని అక్కడున్న ఇస్లామిస్టులు వాళ్ళు అటాక్ చేయాలని అనుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ ద రిపుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ will be felt in the next phase in both states. అక్కడ కమ్యూనల్ టెన్షన్స్ యొక్క రిపుల్ ఎఫెక్ట్స్
ఎలక్షన్స్లో నెక్స్ట్ ఫేజ్లో కనబడబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోదీ గారు బంగ్లాదేశ్ వెళ్ళారు, అక్కడ హిందూ కమ్యూనిటీ పైన ముస్లిమ్స్ దాడి చేశారు అనుకోండి, అదేం చేస్తుంది మనకి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ పైన వ్యతిరేకత వచ్చేస్తుంది. సో హిందువులంతా కలిపి బీజేపీకి ఓటేసేస్తారు. దాని యొక్క రిపుల్ ఎఫెక్ట్ ఇక్కడ ఈ రకంగా వచ్చే అవకాశం ఉంది. రిపుల్ అంటే అర్థం ఏంటి, మీరు ఒక చెరువు గట్టు పైన కూర్చొని ఒక రాయి వేసారనుకోండి, చెరువులో దూరం నుంచి విసిరారనుకోండి, ఆ రాయి వేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, రాయి ఎక్కడ పడుతుందో అక్కడ వేవ్ వస్తుంది. ఆ వేవ్ అక్కడతో ఆగుతుందా, ఒక సర్కిల్ లాగా ఇక్కడ రాయి వేస్తే మనం గుర్తుంచుకోండి, నేను చెప్పిన విజువలైజ్ చేసుకోండి, ఇక్కడ రాయి వేశారు కానీ వేవ్ ఇలాగా ఇలాగా ఇలాగ 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 మొత్తం స్ప్రెడ్ అవుతుందా లేదా వేవ్ అలాగలా వేసింది ఇక్కడే కానీ దాని ప్రకంపనలు ఎలా వస్తూ ఉంటాయి, వాటిని రిపుల్స్ అంటాం మనం. అంటే ఒక చోట జరిగే పరిణామం యొక్క ఇంపాక్ట్ దాని పక్కనో ఇంకో పక్కనో ఇంకొంచెం దూరమో ఫీల్ అయితే దాన్ని రిపుల్ ఎఫెక్ట్ అంటాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ యొక్క రిపుల్ ఎఫెక్ట్ అస్సాం మరియు వెస్ట్ బెంగాల్లో వీఆర్ అబౌట్ టు ఫీల్ అని చెప్పి దీని ఉద్దేశం. ద ఎలక్షన్ కమిషన్ మైట్ నీడ్ టు స్టెప్ ఇన్. సో ఎలక్షన్ కమిషన్ స్టెప్ ఇన్ అవ్వాల్సిన అవసరం రావచ్చు, ఎంటర్ అవ్వాల్సిన అవసరం రావచ్చు అని దీని యొక్క అర్థం. That's it. Take care. Bye bye.